గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. విఘ్నేశ్వర విఘ్నమస్తు. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర్. నమత్ పార్వతీపతే. హర హర మహాదేవ్. ఈరోజు వీడియో ఏంటంటే, మనిషిని నమ్మితే ఏముందిరా, మొబ్బును నమ్మిన ఫలితముందిరా అని ఒక పాట ఉంది. మనుషులు మనం ఉండే సమాజంలోనే, మనుషుల మధ్యలోనే, అందరి మధ్యలో ఉండాలి, తప్పదు. కానీ మీరేమనుకుంటారంటే, మీ అమ్మట మీ చుట్టుపక్కల మీతో కలిసి బాగా మీతో క్లోజ్గా మాట్లాడి మీకు సపోర్ట్ చేసే వాళ్ళందరూ మీ వాళ్ళు అనుకుంటారు. అదే పిచ్చి భ్రమలో పడతారు. నేను ఎప్పుడు కూడా వేరే వేరే వాళ్ళ మీద ఆధారపడి, నాకు తెలుసు ఒక పక్క ఎక్కడో నా మనసాక్షి హెచ్చరిస్తూనే ఉంటుంది. ఎందుకంటే నా చిన్నతనం నుంచి ఇలాంటి నమ్మోద్రోహాలు ఎన్నుపోట్లు ఎక్కువ చూశాను. కాకపోతే ఏంటంటే మేము మాకున్న గుణం ఏంటంటే, దబక్కన ఎవరైనా మంచితనంగా మాట్లాడితే నెత్తిని పెట్టుకుంటాం. దానివల్ల తొందరగా అవతల వాళ్ళు మమ్మల్ని మోసం చేయడానికి అవకాశం దొరికింది. అలాగే మనకి యూట్యూబ్ ఛానల్స్లోకి వచ్చి మనకు బాగా సపోర్ట్ చేసి లైవ్లోకి వచ్చి మేము ఉన్నామని చెప్పి మనం రెచ్చగొడతారు. వెనక మేము ఉన్నాం, ముందు మీరు దూకండి అని రెచ్చగొట్టే వాళ్ళు మాట్లాడితే పుచ్చిపోతాం. వాస్తవానికి చెప్పాలంటే ఎవరు బలం వాళ్ళదేనండి. ఎవరి బలం వాళ్ళే ఉపయోగించుకోవాలి, ఎవరు తెలివి వాళ్ళు ఉపయోగించుకోవాలి, ఎవరు నాలెడ్జ్ వాళ్ళు. కాకపోతే ఏంటంటే, మాకు ఒక పెద్ద ఆయన ఏమని చెప్పాడంటే, అదే బాగా ఆస్తిపరుడు, బాగా ధనవంతుడు ఆయనకి ఒక అతను స్థలం లాగేసుకుని అయింది, కోట్ల రూపాయల స్థలం అది. ఆయన ఇప్పటికి బాధపడతాడు ఆ స్థలం లాగేసుకున్నందుకు. ఇతను గౌరవంగా సంపాదించుకునేవాడు, అవతలవాడు ఇట్నే అడ్డం తగిలి ఇతరులు లాక్కొని నకిలీ డాక్యుమెంట్స్ పుట్టించి ఇప్పుడు మనకు లైవ్లో వచ్చి గలబా చేస్తున్నట్టు కొంతమంది మనల్ని బ్లేమ్ చేయాలని. అలాగే అల్లరి చిల్లరోడు అనమాట. ఇతను సింహం లాంటివాడు, అతను వచ్చి గాడిద లాంటివాడు. ఇంకా వాడేందంటే అడ్డదిడ్డంగా మాట్లాడి మిమ్మల్ని అట్ట గందరగోళం చేస్తాం, ఇట్ట గందరగోళం చేస్తే వీళ్ళ పిల్లలు చదువుకున్న వాళ్ళు, మంచి స్థాయిలో ఉన్నవాళ్ళు అట్లా వీధి పోరాటాలు దిగలేరు, ఏదైనా ధర్మబద్ధంగా పోవాలని. సరే అతను లాగేసుకుని అని చెప్పి మా డబ్బులు మాకేంటి అని ఇతను కొన్న స్థలం డబ్బులు అయితే నష్టపోలేదు, కానీ ఇతనికి అది దగ్గర కొనుక్కున్నది వేరే వాళ్ళు లాగేసుకున్నారు. ఇతను ఏం చేశాడు, చిన్నంగా ఇంకా ఉన్న కాడికి దక్కుతాలని అది అమ్మేసి మిగిలినది ఇతను ఉంచుకున్నాడు, పేచి ఎందుకు అదుతో పని అని. కొన్ని రోజుల తర్వాత ఈ పెద్ద ఆయన అతనితో మాట్లాడుతున్నాడు. నేను ఒకరోజు అడిగాను ప్రశ్న, సార్ మీకు ఇంత అన్యాయం జరిగింది, మీరు అతనితో ఎందుకు మాట్లాడుతున్నారంటే, అతను ఏమన్నాడంటే, దుష్టులతో ఎదవలతో అతను ఇద్దరు లాక్కున్నారు, ఇద్దరితో మాట్లాడతాడు, ఒక ఫంక్షన్లకు వెళ్తాడు, అన్నింటిలో మాట్లాడుతుంది. ఎందుకు సార్ ఇంకా వాళ్ళతో అంటే, దుష్టులతో పగ పనికిరాదు, గుర్తుపెట్టుకో ఎప్పుడైనా కానీ. వాడు కనపడితే వాడికి నమస్కారం పెట్టి వాడికి ఏదైనా టీయో లేకపోతే భోజనమో పెట్టించు, వాడితో మంచిగా ఉండు, ఇంకా వాడిని పొగుడు. ఎందుకంటే వాడి దృష్టి నీ మీద పడకుండా ఉంటుంది. నువ్వు ఎప్పుడైతే వాడికి వ్యతిరేకిస్తావో వాడు అసలే ఎదవ కదా, ఇంకా వాడి దృష్టి అంతా నీ మీద పెట్టి నీకు మనశ్శాంతి లేకుండా చేస్తాడు, నీకు నిద్ర లేకుండా చేస్తాడు. వాడి జన్మం అది, వాడి బతుకు అది, వాడి వ్యవహారం అది. అందుకని దుష్టులతో ఎదలతో విరోధాలు పెట్టుకోకు. 10 రూపాయలు నష్టమైనా సరే తర్వాత వాళ్ళతో మంచిగా ఉండు, కానీ స్నేహం చేయగాక నమ్మగాకు. పలకరించి కనపడగడల్లా నువ్వే గ్రేట్ అని చెప్పి గమ్మునే పక్కకెళ్ళిపో అని అన్నాడు ఆ పెద్ద ఆయన. ఆయన దగ్గర నేను నేర్చుకున్న పాఠం అది. కానీ మనం తెలుసుకోలేక ఆవేశపడతాం, కానీ ఎదవల తోలికి పోకూడదు. ఆ పెద్ద ఆయన దగ్గర నేను తెలుసుకున్న సూత్రం అది, దుష్టులతో జాగ్రత్తగా ఉండాలి. కాకపోతే ఈ పెద్ద ఆయన ఏమన్నా చెడ్డాడా, ఈ పెద్ద ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ పెద్ద స్థాయికి వెళ్ళిపోయాడు. ఇటు అందరికి నోళ్ళకాడ అడ్డం తగిలి ఇది లాక్కుంటా అందరితో గొడవలు పడుతూ రౌడీజంగా చేసి అతను పిల్లలు దేనికి పనికి రాకుండా పోయారు. ఈ రోజులు మెయిన్ రోడ్లలో ఎక్కడెక్కడ ఉన్న ఆస్తులన్నీ వాళ్ళ అమ్మకానికి మొదలుపెట్టారు. ఇతను కొట్టి ఇతని దగ్గర ఆస్తులు రాపించుకున్నారు. ఈ పెద్ద ఆయన మటుకు పిల్లలు బాగా చూసుకున్నారు, ప్రశాంతమైన జీవితం గడుపుతున్నాడు, హ్యాపీగా ఆనందంగా. ఈ యొక్క కథ నీతి చూశారు కదా. అంటే నేనేమంటానంటే, ఇతరులు అసలు మనకు సంబంధం లేని వ్యక్తులు ఎక్కడెక్కడతో వాళ్ళందరితో పోటీ పడ్డ మనుషులు కొన్ని గుణం ఏంటంటే, దేవుణ్ణి నమ్ము, మనశ్శాంతిలోకి. నాకు నిన్న ఈ రోజు అంతా దేవుడు భక్తి పాటలు వింటా ఉంటా. అంటే నాలో లోపం ఏంటంటే, నేను ఎప్పుడు ఎక్కువ భక్తి పాటలు వినేవాడిని, దైవత్వంలో ఉండేవాడిని. కాకపోతే మనం కూడా మనుషులమే కదండి. ఈ లైవ్లోకి వచ్చి కొంతమంది ఏదో ఎంటర్టైన్మెంట్ చేస్తుంటే నేను సరదాగా చిలిపిగా మాట్లాడడం జరిగింది. దానివల్ల నన్ను అభిమానించే వాళ్ళకి చాలామందికి ఇతనేంద్ర బాగా మాట్లాడు ఇలా అయ్యాడు అని చెప్పి వాళ్ళందరికీ చాలా బాధ కలిగింది. అది నా లోపం. అంటే మనకేమంటారు, తీయగా ఉండే తీపి ఎక్కువగా తింటే ఏమైందంటే షుగర్ పెరిగింది, కారం ఎక్కువ తింటే బీపీ పెరిగింది. అన్నీ లిమిట్లోనే ఉండాలి. ఎవరైనా బాగా తీయగా మాట్లాడుతున్న నెత్తిని పెట్టుకుంటే వాళ్ళ వల్ల మనకి అనర్థాలు అపార్థాలు జరుగుతాయి. కానీ ఒక గొడవకు మంచికే, ఏ గొడవ జరిగినా మన మంచికే. ఎందుకంటే మనకు పబ్లిసిటీ వస్తుంది. అప్పుడు తాత్కాలికంగా మానసికంగా బాధపడినా మన శత్రువే మన గురించి అందరికి చెప్పి మనకు పబ్లిసిటీ చేస్తాడు. దానివల్ల మనం లబ్ధి పొందడం జరిగింది.
ఇంకొకటి ఏంటంటే మనకి ఒక అడవిలో గాడిద గుర్రం, గాడిదను సింహం కథ ఒకటి ఉంది. గాడిద వచ్చేసి సింహం ముందు వచ్చి నిలబడి, నాతో పందానికి వస్తావా, నాతో పోటీకి వస్తావా అని చెప్పి అంటది. నేను నీతో రాను, నీతో పోటీ చేయలేనంత సింహం. అప్పుడు నిన్న పెట్టే వీడియో, అప్పుడు పక్కన ఉన్న గుంట నక్క తొగి చూసి, ఈ నక్కకి ఈ సింహంతో ఎదుర్కొనే శక్తి లేక ఈ గాడిద ఎన్ని పోరాడుతుంటే చూసి ఆనందపడాలని నక్కలకు ఆశ. ఆ నక్కలు వచ్చి అడిగిని, నువ్వు ఎందుకని గాడిదతో పోరాడలేదంటే, ఈ అడవికి నేను రాజుని, ఆ గాడిద వచ్చి నన్ను రెచ్చగొట్టింది, దాంతో నేను పోరాడితే గాడితో పోరాడే సింహాన్ని అని చెప్పి అడవి మొత్తం నన్ను రేపు సులకనగా చూస్తారు మీలాంటి నక్కలు, కుక్కలు, పిల్లులు అని ఆ సింహం అంటది. అంటే సింహం దాని శక్తి, దాని సామర్థ్యాలు దానికి తెలుసు. ఈ గాడిద మడుకు పక్కన దాన్ని రెచ్చగొట్టడానికి పోతే ఆ సింహం ఆ నీతి చెప్పిందనమాట. అలాగే మన సమాజంలో పోతుంటే కుక్కలు, నక్కలు, గాడిదలు అరుస్తూ ఉంటాయి. వాటిని మనం పట్టించుకోకూడదు. వాటిని పట్టించుకొని వాటికి ప్రాముఖ్యత ఇస్తామంటే మనకు విలువ తగ్గిపోతుంది. ఇలా నన్ను చాలామంది కూడా నా చిన్నప్పటి నుంచి కూడా ఇలాంటి సంఘటనలు ఎన్నో జరిగినాయి. నేను ఏటిని పట్టించుకోను. ఒక మనిషి ఎమ్మట ఎంతమంది పడుతున్నారంటే వాడి దగ్గర ఏదో విషయం ఉంటే, టాలెంట్ ఉంటేనే, వాడి దగ్గర ఏదో గొప్పతనం ఉంటేనే అనేది అర్థం చేసుకోవాలి. లేకపోతే మన గురించి ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం ఏముందండి. ఇప్పుడు మన దగ్గర ఏ శక్తి సామర్థ్యాలు, ఏ టాలెంట్ లేకపోతే మన గురించి శత్రుత్వం పెట్టుకోవాల్సిన అవసరం లేదు, మిత్రత్వం పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకటి మిత్రత్వానికి వచ్చారన్నా మన దగ్గర ఏదో విషయం ఉంటేనే, శత్రుత్వానికి వచ్చినా ఏ విషయం ఉంటుంది. ఏం ఉపయోగం లేని జోలికి ఎవరు పోతారు? పిచ్చి మొక్కల జోలికి ఎవరన్నా పోతారు? పీకి పక్కన పడేస్తారు అంతేగాని. కాయలున్న చెట్టుకే కదా రాళ్ళు దెబ్బలు. ఎందుకంటే దాని కాయలు తినడానికి పనికి వస్తాయి కాబట్టి. అది సూత్రం. దేవుణ్ణి నమ్ముకుంటే ప్రశాంతత పెరిగింది, మనశ్శాంతి పెరిగింది. మనుషుల్ని కానీ నమ్ముకుంటే మాట ఎప్పుడు అవకాశవాదం అనమాట. వాళ్ళ టప్పన అప్పుడు వాగా నీ ఎమ్మటన్నట్టు ఉంటాడు. కరెక్ట్గా ముగ్గుమింట్లోకి వచ్చి టప్పన అవతల పక్క వెళ్ళిపోతాడు. ఎవడు బలంగా ఉంటే వాడు పక్కకి వెళ్ళిపోతాడు, ఎవడు బలహీనంగా ఉంటే వాడిని పక్కకు పెట్టేస్తాడు. మనుషులకి ఎంటర్టైన్మెంట్ కావాలి. అట్టని మనుషులని సమాజంలో ఎలా బతుకుతుంటే నటించడం నేర్చుకోవాలి. ఇందాక నేను చెప్పాను కదా, మీరు శత్రుత్వం లేకుండా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి, మెలకువతో ఉండాలి, తెలివిగా ఉండాలి. స్ట్రైట్గా మాట్లాడితే సమస్యలు వస్తాయి. నిన్న ఒక అతను నాకు పెద్ద కామెంట్ పెట్టాడు, అయ్యా నువ్వు చిన్న రాయి తీసుకో, అది పెంట, నువ్వు చిన్న రాయితో కొడితే కొంచెం పడేది వాసన వచ్చేది, నువ్వు ఇంత పెద్ద బండ తీసుకునేది చిదిరిపోయింది, నువ్వు చాలా మంచివాడివి, కానీ అనవసరంగా పెంటకుప్ప మీద రాయేసావు, నీ మోటివేషన్ నీ మాటలు చాలా అనుభవంగా ఉంటాయి అని ఇంత పెద్ద కామెంట్ పెట్టాడు. అది నాకు ఓపెన్ చేస్తే దీంట్లో రాలేదు ఎందుకో మరి. పెద్ద కామెంట్, ఒక లెటర్ రాశాడు. నిన్ను ఎవరో కావాలని కొంతమంది నీ పక్కన చేరి భజన చేస్తూ నేను రాంగ్ రూట్ పట్టించారు, కొంతమంది రెచ్చగొట్టి, నువ్వు జాగ్రత్తగా తెలుసుకో, నీకు అన్నీ తెలుసు, చిన్నప్పటి నుంచి నువ్వు దెబ్బలు తిన్నానన్నావు, నువ్వు చెప్పే మాటలను ఎలాగా ఉండి మీరు ఇన్ని పాటించారు కదా, అది ఎందుకు ఆలోచన చేయలేకపోయారు? నిజమే. నన్ను ఒక మైకంలో మత్తులో నన్ను ఒక మైకంలో మత్తులో పెట్టేశారు. నా పక్కన చేరారు శత్రువులు, ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు దాకా చేరారు, భజన చేశారు, బ్రహ్మాండంగా ఇచ్చేశారు. మనకు తెలియకుండా మంచితనమైన ముసుగులు మన గుప్పిట్లో పెట్టుకొని మన లైవ్లోకి వచ్చిన వాళ్ళందరూ హైడ్ చేయటం, వాళ్ళని తిట్టడము, అదేమంటే సరదా కామెడీ అంటాం. నన్నైతే భ్రష్టు పెట్టి గందరగోళం, ఒక పథకం ప్రకారం, ప్లాన్ ప్రకారం జరిగింది. కానీ ఆ పరమాత్ముడి దయ వల్ల ఒక చెడు ఒక మంచి కానీ అన్నీ తెలుసుకోవడం జరిగింది. ఏదైనా కూడా అంతా మన మంచికే జరిగింది, మన మంచికే జరుగుతున్నది, మన మంచికే జరగబోయేది, మన మంచికే. ఎందుకంటే ఆ శ్రీశైలం మల్లికార్జున స్వామి బ్రహ్మరామక తల్లి దీవెన ఆశీర్వాదం వల్ల నా బాల్యం నుంచి గత జన్మ శత్రువులు నా ఎంటబడుతున్నప్పుడు కూడా 53 సంవత్సరాలు ఎవ్వరు మన జోలికి రాలేరు. ఎందుకంటే మన పక్కన దూరంగా మొరగాల్సిందే కానీ దగ్గరికి వచ్చి ఎవడేం చేయలేడు. ఆ ధైర్యం, ఆ నమ్మకం ఆ భగవంతుడు ఉంది. నాకు బాధ కలిగినప్పుడు ఇంక నేను మనుషులు ఎవరి దగ్గర చెప్పను, ఒంటరిగా కూర్చుంటాను, ఇంట్లో వాళ్ళతో కూడా మాట్లాడను. ఓం నమః శివాయని ధ్యానం చేసుకుంటాను, భక్తి పాటలు అంటాను. 2 సంవత్సరాల క్రితం ఒక అతను నా మీద కిట్టిన గొడవకు వచ్చాడు. అసలు అతను ఎవరో నాకు తెలియదు. ఎవరో ఏదో రెచ్చగొట్టారంటే నా మీద గొడవకు వచ్చాడు. ఒరే బాబు, అసలు నువ్వు ఎవరు నాకు తెలియదు, నువ్వు నా మీద కింద గొడవకు వస్తున్నావు అని చెప్తే కావాలని గొడవకు వచ్చాడు. ఒక్క నెల రోజులు అమ్మవారి, ఈ 2 నెలలు విన్నా, ఏది అమ్మవారి పేరు ఉందా అవి విన్నా. ఆ సినిమాలో కూడానే ఇప్పుడు అతని సినిమా హిట్ అయింది. అమ్మవారి పేరు మర్చిపోయినా. ఆమె కూడా మాలేసిన మాల 10 రోజులు. ఆ అమ్మగారి విన్నా, వారాహి అమ్మవారి స్వామి, అమ్మ తల్లి క్షమించమ్మ, వారాహి అమ్మవారి తిన్నాను. ఆ తర్వాత వాడి దృష్టి నా మీద పడలేదు, వాడికి దేవుడు వేయాల్సిన శిక్ష వేసాడు. వాడు ఇప్పుడు నన్ను చూసిన పక్క తలకాయించుకోమని. ఎందుకంటే ఇప్పుడు మనము కావాలి ఎవరితో గొడవ పెట్టుకోము. మన ఎమ్మట పడితే మనం ఏం చేద్దాం? ఇంక వాళ్ళ కర్మ భగవంతుడే చూసుకోవాలి. ఆ దేవుడినే ప్రార్థిద్దాం. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, సింహం కథ గాడిద కథ అలాగే ఉంటుంది. సింహం గాడిదలతో వాటితో వీటితో తలబడి దాని పరువు పోగొట్టుకున్నట్టయితే గౌరవంగా జీవించేవాళ్ళు, ప్రశాంతంగా జీవించేవాళ్ళు,
మనల్ని ఎవరైనా గెలిగినట్టయితే వాళ్ళ కర్మ భగవంతుడు చెప్పుకోండి. కానీ మనుషులను మటు గుడ్డిగా నమ్మితే మటుకు నేను నన్ను చూశారు కదా నా లైవ్‌లో. మన పక్కన ఉంటానే మనం సపోర్ట్ చేస్తానే ఎమ్మటే ప్లేట్ ఫిరాయించారు. నేను అనుకున్న మామూలుగా లైవ్‌లో ఎంతమంది అంతమంది వచ్చారే ఒక్కసారిగా ఎందుకు తగ్గిపోయారని ఆ! అనిపించింది నాకు. మా లైవ్‌లోకొచ్చి మమ్మల్ని మా పక్కనే ఉంటూ మాకు ఎన్నుపోటు పొడిచారు. చాలా ఇబ్బంది చేశారు. ఎవరిని మనం తప్పు పట్టలేం కానీ, వాళ్ళ పక్కకు పొంగలే నిన్న నా లైవ్ 70 మంది దాకా చూశారు. ఎప్పుడు నా లైవ్ ఇంతకుముందు కూడా నా లైవ్ 30, 40, 50 మంది దాకా చూసేవాళ్ళు. అట్టాంటి 10, 15 మంది కూడా చూడట్లేదు. నేనంటే నా లైవ్‌కి మా అమ్మాయి లైవ్‌కి ఇచ్చిన సపోర్ట్ చూస్తే మంచితనంకి ఇంకా సపోర్ట్ చేసే మనుషులుండారని మాకు అర్థమైంది. ఏదో కొద్దిమంది ఉంటారు. వాళ్ళు మనల్ని గందరగోళం పట్టించడానికి చూస్తుంటారు మంచిగా నటించి. దీనివల్ల ఒక పాఠం నేర్చుకున్నాం. ఒక అనుభవం అయింది. ఒక చెడు ఒక మంచిగా అంటారు కదా! ఇంకా అలర్ట్‌గా ఉంటాం. వాళ్ళ విశ్వరూపాలు బయటపడ్డాయి వాళ్ళ కదా. విశ్వరూపాలు బయటపడి ఇక నుంచి ఎవరిని ఎత్తున పెట్టుకుని ఇదే జరిగిద్దనే సంగతి మాకు అర్థమైంది కాబట్టి, జీవితం రోజు ఒక పాఠమే. మనం ఎంత తెలుసుకుని ఇంకా తెలుసుకోవాల్సింది ఉంటుంది. మరణించేదాకా, ఊపిరి పోయేదాకా ఈ జీవితం ఇక్కడ సమాజంలో బతకాలి. సముద్రంలో తిమింగలాల మధ్యలో బతికే చిన్న చేపలు ఎలా తప్పించుకొని బతకాలి అలా బతకాలి. ఎప్పుడు ఈత నేర్చుకో ఆదమరిస్తే వేసేస్తారు. అందువల్ల ఎప్పుడు మనం అలర్ట్‌గానే ఉండాలి. అలర్ట్‌గా ఉండగలిగితేనే బంధువులే కాదండి సమాజంలో ఎవరైనా సరే. ఎందుకంటే పోల్చుకోవడం ఈగో. ఈగో అనమంటే నేను చెప్పినట్టు జరగాలి. ప్రతి ఒక్కరికి అదొక ఈగో ఉంటది. ఆ ఈగో వల్లే ఆ ఈగో ఉన్నోడు ఎవడు కూడా బాగుపడే చరిత్ర లేదు. ఆ ఈగో లేకుండా సైలెంట్‌గా ఉన్నోడు మాత్రమే ప్రశాంతమైన జీవితాన్ని సాగిస్తాడు. ఎవరి కర్మ వాళ్ళది. ఎవరి కర్మకు వాళ్ళే కర్తలు. మా లైవ్‌ని సపోర్ట్ చేసి, మాకు సపోర్ట్ చేసే మీ అందరికీ చాలా ధన్యవాదాలు. మా సబ్‌స్క్రైబర్లందరూ కూడా. థాంక్ యూ ఆల్ మై ఫ్రెండ్స్. ఇలాగే మా వీడియో సపోర్ట్ చేయండి. మమ్మల్ని ముందుకు నడిపించండి. మన వెనక ఎంతమంది ఎన్ననుకున్నా మాకు మనకే మీ ఇబ్బంది అందరూ లేదు. ఇచ్చే మీ సపోర్టు సపోర్ట్, మీ ధైర్యం కోసమే లైవ్ వీడియోలు చేస్తూ ఉంటాను. నేనైతే ఏ వీడియోలు ఆపను. ఏ ఛానల్ డిలీట్ చేయము. ఎందుకంటే మీరు రాత్రి నా లైవ్‌లో నాకు మీరిచ్చిన సపోర్ట్‌కి నాకు ధైర్యాన్ని ఇచ్చింది. స్ఫూర్తినిచ్చిందనమాట. డిలీట్ చేయడానికి మనం ఎంతో కష్టపడి 2 సంవత్సరాలు ఎంతమంది ఆ! తిట్లు, శాపాలు అదంతా జరిగేది ఇక్కడ దాకా ఇప్పుడు తీసుకొచ్చారు. జరిగేది ఏది జరిగేదని మనం ఆపలేం. అదే కదా. జరిగేదనైతే మనం ఆపలేం. మన వల్ల కాదు. ఇప్పుడు మా అమ్మకి క్యాన్సర్ వచ్చింది. పోరాడాము. బతకదని తెలిసిపోయింది. ఇంక మనం బతికేదానికి అవకాశం ఉంటే ఏదైనా చేయగలం గానీ, కొన్నింటిని మనం పరిష్కరించగలం. కొన్ని దైవం చేతిలో ఉంటది. కాలం చేతిలో ఉంటది. అందువల్ల మన పరిష్కారం చేతకాని వాటి గురించి మనం ఆలోచన చేయడం వ్యర్థం. దైవానికి వదిలేయటమే. ఎవరి కర్మకు వాళ్ళ కర్తలే. మనం ఏందంటే ఒకరి గురించి పొద్దుగూకులు ఆలోచన చేస్తుంటే మనం మనశ్శాంతి కోల్పోతాం. అందువల్ల ఎవరు ఏమనుకున్నా మనం అయి మనం ఇన్ని చూస్తే మనకు బాధ. మనం చూడలేదనుకో ఇయాల పొద్దున్నుంచి ప్రశాంతంగా కూడా ఫోన్ పక్కన పడేశారు. అందువల్ల ఎవరెవరైనా మన గురించి ఏమైనా ప్రచారం కొన్ని చేసుకోండి. కొన్ని దెబ్బలు తగిలినప్పుడే కదా మనకి జ్ఞానోదయం ఈ అయ్యేది. నా షాపుల మా పక్కన వారికి వాళ్ళు రాబట్టే కదా ఇది ఇంత జరుగుతుందని తెలుసుకోగలిగింది. ఒకతను ఒక చెడు మనకి చేయబట్టే కదా మన పక్కన ఉన్న ఈ గుంట నక్కలని అర్థమైంది. తెలుసుకున్నాము. గుంట నక్కలేని గుర్తించగలిగాము. మనం బయటపడ్డాం. ఇక నుంచి అంతా హ్యాపీగా జరిగిద్ది. అంటే వస్తుంటది చెడనేది. మనకి 3 భాగాలు నీరుంది. ఒక భాగమే భూముంది. కానీ మన సమాజంలో గూడా ఈ 3 భాగాలు చెడు మనుషులుంటారు. ఒక భాగమే మంచి మనుషులుంటారు. వాళ్ళని గుర్తించడం కష్టం. వాళ్ళు మటుకు మనకెప్పుడు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఈ చెడు మనుషులతో మనం తప్పదు. పోరాడాలి కాబట్టి జాగ్రత్తగా బతకాలి. విరోధాలు పెట్టుకోకూడదు. మనం ఏం చేస్తామంటే దబక్కన తెలియకుండా చెప్పాంగా పెంటని తెలియక దబక్కన రాయేసాము. అది చిందింది. ఇంక స్మెల్ వస్తది. కొన్ని రోజులు భరాయించాలి తప్పదు. కొన్ని రోజుల పాటు ఉంటది దాని ప్రభావం. సునామీ వచ్చిపోయిన తర్వాత కొన్ని రోజుల పాటు దానికి ఉంటది. ఎల్లకాలం ఏది శాశ్వతంగా ఉండదు. ఏ గొడవ కూడా. ఎవరికైనా కొన్ని రోజులు అలిసి ఆల్రెడీ ముందు ఆకలి తీరాలి. బతుకు తెరి తీరాలి. వ్యాపారం చూసుకోవాలి. ఎవరు బతుకాలు తీసుకోవాలి. పొద్దుగూకులు ఒకళ్ళ మీద ఒక నాశనం చేయాలనుకుంటే మనమే పోతాం. ఇది మాకెందుకు మా వీడియోలో మేము చేసుకొని మా సబ్స్క్రైబర్స్ మమ్మల్ని అభిమానించే మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. నిజంగా ఇలాగే ఆదరించండి. ఇలాగే సమాజం సబ్స్క్రైబ్ అంటే చేసుకోండి. ఒకరు పడగొడతారు. ఇంకొకరు నిలబెడతారు. ఇదే సమాజం అంటే. అంతే కదా. ఒకడు పడగొట్టాలని చూస్తాడు. ఇంకొకరు నిలబెట్టాలని చూస్తాడు. పడగొట్టాలని చూసినవాడు పోటీగా నిలబెట్టేవాడు వస్తాడు. అంతే ఇదే సమాజం. ఒకసారి ఒకరు కింద పడుతుంటారు. ఒకసారి ఒకరు పైకి లేస్తుంటాడు. రాముడికి వరం ఇచ్చిన శివుడే రావణాసుడికి కూడా వరం ఇచ్చాడు. అంతే ఇంక అర్థం చేసుకోండి. అంటే చెడుకి కూడా మంచి ఎప్పుడైతే మళ్ళీ తగ్గిద్దో చెడు ప్రభావం పెరిగిద్ది. అంటే ఒక చెడు వ్యక్తులు మన మీదకి గొడవకు వస్తున్నారంటే మనలో దైవభక్తి తగ్గిందని. అందుకని తెలుసుకొని దైవాన్ని దగ్గరికి వెళ్తే ఎప్పుడు మోసపోయే బాధ ఉంటుంది. ఎప్పుడు బాధపడే రోజు రాదు. దైవం సర్వం. మనుషులు మారతారేమో దైవం మారడు. ఎప్పుడు మనల్ని ఆయన చేయబట్టుకుంటే ఆయన నడిపిస్తాడు. స్వామి ఇంకా నాకు ఏ దిక్కు లేదు నువ్వు తప్పని నా చిన్నప్పటి నుంచి అనుకోబట్టి ఆయనే నడిపిస్తున్నాడు. ఇంతవరకు నటన జరిగింది. చూశారు కదా నేను ఏ బంధువులతో టచ్లో ఉండను. షాపుల కాడ కూడా ఎవరితో ఎక్కువ టచ్లో ఉండను. అయినా గౌరవంగానే జరుగుతాను. మనల్ని ఎవరు పరచాలని చూస్తే మనం దేవుడే పంపించాడు వాళ్ళని. దేవుడు వాళ్ళని పంపించేశాడు. ఒక ఇంకా నీకు పనికిరారు వీళ్ళు నీ ఛానల్ దెబ్బతీయడానికి నీ గౌరవం దెబ్బతీయడానికి వచ్చారు అని చెప్పేసి దేవుడే వాళ్ళని ఈ గొడవ జరగటం వల్ల నాకు కొంతమంది మనస్తత్వాలు అర్థమైపోయినాయి కాబట్టి ఇంకా జాగ్రత్తగా ఉంటాను. మా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైవ్లోకి వచ్చే వీడియోలు చూడరు. వీడియోలు చూసి వాళ్ళు లైవ్లోకి రారు. ఇదేనండి అంతే. ఏదైనా సపోర్ట్ సపోర్ట్ చేసే వాళ్ళందరూ ధన్యవాదాలు. లైవ్లో కొంతమంది వీడియోలు చేసే విదేశాలు లైవ్లోకి వస్తారు.
వాళ్ళందరూ విదేశాల్లో ఉండేవాళ్ళు ఎందుకంటున్నారంటే వాళ్ళు మనకి ఇంత ఇంత మన మీద వాళ్ళకి అసూయ కలగదు. దానికి స్థానికంగా దగ్గర దగ్గర ఉండేవాళ్ళకి ఈర్ష్య, అసూయ, ద్వేషం ఎక్కువ ఉంటది. వాళ్ళు బయట దేశాల్లో ఇలాంటి సిస్టమ్ ఉండదంట అక్కడ. అందుకని మనోళ్ళు ఇక్కడికొస్తే మళ్ళా మారతారు. అక్కడ మటుకు బాగానే ఉంటారు. అందుకని నేను చెప్పేదేంటంటే మంచి వాళ్ళు, చెడ్డవాళ్ళు ఉండే ప్రపంచంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అయితే చెడ్డవాళ్ళతో గొడవలు పెట్టుకోకూడదు. మంచి వాళ్ళని తక్కువ చేసి మాట్లాడకూడదు. అందరికీతో జాగ్రత్తగా ఉండాలి. అందరితో మంచిగా ఉండాలి. భగవంతుడికి దగ్గరగా ఉండాలి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.